విశాఖలో వరుసపెట్టి డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ నాశనం అవుతుంది అని, నీళ్ల సమస్య వస్తుంది అని, విద్యుత్ సమస్యలు ఎక్కువైపోతాయి అని, పర్యావరణం దెబ్బతినిపోతుంది అని, సుందరమైన విశాఖ కళా విహీనంగా మారే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి చాలామంది మేధావులు, పర్యావరణవేత్తలు, సంఘాలు రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు, దీన్ని వ్యతిరేకించుకుంటూ ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. విశాఖలో చాలామంది గొంతెత్తుతూ ఉన్నారు. మరొక వైపు తాజాగా తన ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో వీటన్నింటిని ఒక్క మాటలో కొట్టిపడేశారు. అలా మాట్లాడే వాళ్ళకు ఏమీ తెలియదు అని చెప్పి అనేశారు. ఏమీ తెలియదు, ప్రపంచం మన విశాఖ వైపు చూస్తుంది, డేటా సెంటర్ల వైపు చూస్తున్నాం. మేము గూగుల్ డేటా సెంటర్ని స్టార్ట్ చేయగానే వరుసపెట్టి 5 డేటా సెంటర్లు వచ్చేసాయి. దీనివల్ల లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ వస్తారు. వాళ్ళు ఆకాశమే హద్దుగా సంపాదించేస్తారు. ఈ విశాఖ ప్రాంతం అంతా సుసంపన్నం అయిపోతుంది. స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, సుసంపన్నం అవుతుంది. పోలవరం నుండి నీళ్ళు ఇస్తాం, ఏం ఎక్కువగా నీళ్లు పట్టవులే, అలా ఎక్కువ నీళ్లు పడతాయని చెప్పే వాళ్ళకి ఏమీ తెలియదు, పర్యావరణ సమస్యలు వస్తాయని వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక్క మాటతో వాళ్ళకి ఏమీ తెలియదు అనేశారు. సరే, విమర్శ చేయడం ఈజీనే, ఏమీ తెలియదని చెప్పడం ఈజీనే. భయభ్రాంతులు వ్యక్తం చేసే వాళ్ళ భయంలో అర్థం ఉంటుంది, కానీ దానికి క్లారిటీ చేయాల్సిన ప్రభుత్వం. లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ వస్తారు, ఎట్లా వస్తారు అన్నది ప్రశ్నే. ఒక డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం, లేదంటే ముఖ్యమంత్రి గారిని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఏమేమి ఉద్యోగాలు వస్తాయి, ఎట్లా ఉద్యోగాలు వస్తాయి, ఎట్లా విశాఖ సుసంపన్నం అవుతుంది. ఒక చిన్న ప్రజెంటేషన్ ఇస్తే ఇప్పుడు విశాఖపట్నంలో భయపడే వాళ్ళు, ఆందోళన వ్యక్తం చేసేవాళ్ళు, రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు పోయి వెనక్కి వెళ్ళిపోతారు కదా. వాళ్ళ పాయింట్ ఏంటి? పర్యావరణం దెబ్బతింటుంది, ప్రపంచంలో డేటా సెంటర్లను తరిమేస్తూ ఉన్నారు, వద్దంటున్నారు, వాటన్నిటిని తీసుకుని విశాఖలో పెట్టడం ఏంటి అనేది వాళ్ళ ప్రశ్నే. ఎక్కువ నీళ్లు కరెంట్ అవసరం అవుతుంది అనేది వాళ్ళ ప్రశ్నే. పర్యావరణం ఇబ్బంది పడిపోతుంది అనేది ప్రశ్నే. దాన్ని క్లియర్ చేయాలంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. అట్లా చేయకుండా వాళ్ళకి ఏమీ తెలియదనేస్తే ఎట్లా? వాళ్ళకి విశాఖ సుందరంగా ఉందని చెప్పి ఎన్నుకున్నారా? పక్కనే సముద్రం ఉందని ఎన్నుకున్నారు. సింపుల్ కదా. ఎక్కువ సముద్రపు నగరాల దగ్గరే కదా ఎక్కువ డేటా సెంటర్లు ఉంటాయి. కూలింగ్ ఇంపార్టెంట్ కదా. సరే, చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ ముఖ్యమంత్రి గారు రాజకీయ విమర్శగా కొట్టిపడేయకూడదు. ఇక్కడ ఏమి రాజకీయ నేతలు దీన్ని వ్యతిరేకిస్తలేరు. పర్యావరణవేత్తలు, మేధావులు, విశాఖను ప్రేమించే వాళ్ళు చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియదని ఒక మాటతో కొట్టేస్తే ఎట్లా కుదురుతుంది? దాన్ని నీట్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి. సో ప్రభుత్వంగా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, అకౌంటబిలిటీ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లా లేకుండా కొట్టిపడేస్తే ఎట్లా? ఇది ఒక నగర భవిష్యత్తుకు సంబంధించిన విషయం కదా.